బాబాయ్ ఇప్పుడు ఆ తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ కలెక్షన్ కొట్టిన మూవీస్ ఏంటో చెప్తా. ఏదేమైనా ఈ లిస్ట్‌లో ఫస్ట్ ఉండేది మాత్రం 'బాహుబలినే'. మన రాజమౌళి గారు ఈ సినిమాకి 180,00,00,000 పెట్టారు. కానీ మనందరి నుంచి వచ్చింది అదే కలెక్షన్ 650,00,00,000. షెర్స్‌కి 302,00,00,000 పోగా మిగిలింది 348,00,00,000. నెక్స్ట్ ఈ సినిమా పార్ట్ 2 గురించి కూడా చెప్పేసుకుందాం. 'బాహుబలి 2'కి రాజమౌళి గారు పెట్టింది 250,00,00,000. కలెక్షన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఏకంగా 1,810,00,00,000 వచ్చాయి. షేర్స్‌కి 830,00,00,000 వెళ్ళాయి. అండ్ మిగిలింది 980,00,00,000. నెక్స్ట్ 'పుష్ప 1'. ఈ సినిమాకి సుకుమార్ గారు పెట్టింది 150,00,00,000. కలెక్ట్ చేసింది 370,00,00,000. షేర్స్‌కి 175,00,00,000. మిగిలింది 195. నెక్స్ట్ 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఏమో 550,00,00,000. కలెక్ట్ చేసిందేమో 1,387,00,00,000. షేర్స్కేమో 600,00,00,000. మిగిలింది 787,00,00,000. 'సలార్'. ఈ సినిమాకి నీల్ గారు బడ్జెట్ 270,00,00,000 పెట్టారు. అండ్ కలెక్షన్స్ 715,00,00,000 వచ్చాయి. అండ్ షేర్స్‌కి 307,00,00,000. అండ్ మిగిలింది 408,00,00,000. 'ఆదిపురుష్'. ఈ సినిమాకి ఓం రౌట్ గారు 700,00,00,000 పెట్టారు. బట్ కలెక్షన్స్ 392,00,00,000 వచ్చాయి. అండ్ షేర్స్‌కి 185,00,00,000. అండ్ మిగిలింది 207,00,00,000. 'దేవరా'. ఈ సినిమాకి కొరటాల శివ గారు 300,00,00,000 పెట్టారు. అండ్ కలెక్షన్స్ 520,00,00,000 వచ్చాయి. అండ్ షేర్స్‌కి 183,00,00,000 వెళ్ళాయి. అండ్ మిగిలింది 337,00,00,000. 'హనుమాన్'. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ గారు 40,00,00,000 పెట్టారు. అండ్ కలెక్షన్స్ 350,00,00,000 వచ్చాయి. అండ్ షేర్స్‌కి 155,00,00,000 వెళ్ళాయి. అండ్ మిగిలింది 195,00,00,000. 'పుష్ప 2'. ఈ సినిమాకి సుకుమార్ గారు పెట్టింది 500,00,00,000 వరకు. కలెక్ట్ చేసింది 1,800,00,00,000. షేర్స్‌కి 850,00,00,000. మిగిలింది 950,00,00,000. తెలుగు 'సాహో'. ఈ సినిమాకి సుజీత్ గారు 350,00,00,000 పెట్టారు. అండ్ కలెక్షన్స్ 440,00,00,000 వచ్చాయి. అండ్ షేర్స్‌కి 224,00,00,000 వెళ్ళాయి. అండ్ మిగిలింది 216,00,00,000. ఇది పార్ట్ 1 మాత్రమే బాబాయ్. ఇంకా ఉన్నాయి పార్ట్ 2లో కలుద్దాం. అందుకోసం మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.